హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకసారి నేను జనరేట్ చేసిన ఈ క్లిప్ని అయితే మీరు చూడండి. చింటూ మంచం మీద పడుకుని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఇవాళ మ్యాథ్స్ టెస్ట్ ఉంది, కాని వాడు ఒక్క లెక్క కూడా చేయలేదు. ఎలాగైనా స్కూల్ ఎగ్గొట్టాలని డిసైడ్ అయ్యాడు. అంతలోనే వాళ్ళమ్మ ఇలా అంటుంది. చింటూ, లేవరా, టైమైపోతోంది. ఇప్పటికే బస్సొచ్చే టైమయ్యింది. అప్పుడు చింటూ ఇలా అంటాడు. అమ్మో అమ్మా, నా పొట్టలో ఏదో అవుతోంది, గడబిడిగా ఉంది. ఇవాళ నేను స్కూల్కి వెళ్ళలేను ఏమో. అప్పుడు అమ్మ ఇలా అంటుంది. నిన్న రాత్రి చికెన్ తిన్నప్పుడే అనుకున్నా. సరే, కాసేపు పడుకో, నేను వేణీళ్లు తెస్తాను. చూశారు కదా, ఏ న్యూస్ చేసి నేను ఒక కార్టూన్ వీడియోని ఎలా జనరేట్ చేశాను. సో మీరు కూడా ఇలా జనరేట్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను మొత్తం ఎలా చేయాలో. మీరు కంప్లీట్గా నేను చెప్పింది ఫాలో అయితే చాలు, మీరైతే నాకన్నా బెటర్ వీడియోస్ని అయితే జనరేట్ చేయొచ్చు. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక కార్టూన్ వీడియో జనరేట్ చేయాలంటే మనకు ఒక స్టోరీ అయితే ఉండాలి. స్టోరీస్కి అయితే ఇప్పుడు మనకు చాట్‌జీపీటీ, జెమినీ ఇలాంటివి అయితే ఇస్తున్నాయి. లేకపోతే మీరు ఓన్గా కొన్ని రాస్తానంటే కూడా మీరు రాసుకుంటే ఇంకా మంచిది, మనకి ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. వన్స్ మీరు ఒక స్టోరీని రెడీ చేసుకోండి, చాట్‌జీపీటీకి వెళ్ళి ఆ జెమినీకి వెళ్ళి ఒక మోరల్ స్టోరీ ఇవ్వండి అని అడిగితే అది చాలా స్టోరీస్ అయితే ఇస్తుంది. అందులో నుంచి ఒక మంచి స్టోరీ తీసుకొని దాన్ని మీరైతే కొంచెం మాడిఫై అయితే చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్గా అది చేస్తే మాత్రం మనకి యూట్యూబ్ కంటెంట్ పాలసీలో కొంచెం ఇష్యూ వస్తుంది. సో అలా రాకూడదంటే జనరేట్ చేసిన స్టోరీలో మీరు చిన్న చిన్న చేంజెస్ అయితే చేయొచ్చు. సో ఆ చేంజెస్ చేసి మీరైతే ఆ స్టోరీని వాడుకోవచ్చు. సో మీకు స్టోరీ రెడీ అయిపోగానే సింపుల్గా చాట్‌జీపీటీని ఓపెన్ చేసేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి చాట్‌జీపీటీ ఈ విధంగా ఉంటుంది. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ జీపీటీస్ అనే సెక్షన్ ఉంది కదా, ఇక్కడ ఎక్స్‌ప్లోర్ జీపీటీపై క్లిక్ ఇవ్వండి. ఆ తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ దగ్గర క్రియేట్ అనేది కదా, దానిపై క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఒక ప్రాంప్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ప్రాంప్ట్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఆ ప్రాంప్ట్ని టోటల్గా సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని ఇక్కడ వచ్చేసి పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసి సెండ్ చేస్తే మనకు కొంచెం టైం అయితే తీసుకుంటుంది జనరేట్ చేసుకోవడానికి. మరి జీపీటీ ఎందుకని మీకు డౌట్ వచ్చి ఉంటుంది. సో జీపీటీ ఎందుకంటే మీరు ప్రతిసారి నాకు ఇలాంటి ప్రాంప్ట్స్ కావాలి, ఇలాంటి కన్సిస్టెంట్ క్యారెక్టర్స్ కావాల్సి అడగకుండా సింపుల్గా మీరు ఈ జీపీటీలో మీరు మీకు స్టోరీ పేస్ట్ చేస్తే సరిపోతుంది. మీకు కన్సిస్టెంట్గా అవే వస్తుంది. మీరు ప్రతిసారి ప్రాంప్ట్స్ అడగాల్సిన అవసరం కూడా ఉండదు. అందుకనే మీకు జీపీటీ అనేది యూజ్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకైతే జనరేట్ అయింది. ఇక్కడ మనకు ఒక నేమ్ని సజెస్ట్ చేస్తుంది జీపీటీకి. మీకు ఈ నేమ్ నచ్చితే ఓకే, లేకపోతే సింపుల్గా వేరే నేమ్ కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను వేరే నేమ్ ఇస్తున్నాను. సో వేరే నేమ్ ఇవ్వగానే నాకు ఒక ప్రొఫైల్ ఫోటో అనేది జనరేట్ అవుతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, కొంచెం టైం అయితే తీసుకుంటుంది ప్రొఫైల్ ఫోటో జనరేట్ అవ్వడానికి కూడా. సో మనకు ఫైనల్గా ఒక ప్రొఫైల్ పిక్చర్ అయితే జనరేట్ అయింది. సో మీకు నచ్చితే అది ఓకే, లేకపోతే ఇంకో ప్రొఫైల్ పిక్చర్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ ఏం పెద్ద ఇష్యూ అయితే కాదు. ఇక్కడ మనకి పైన క్రియేట్ అని దగ్గర కొంచెం లోడ్ అవుతుంది. మీరు ఇక్కడ చూసుకుంటే క్రియేట్ అని దగ్గర ఒక ఆప్షన్ వచ్చింది కదా, అది లోడ్ అవుతుంది. సో లోడ్ అయిన తర్వాత మీరు దానిపై క్లిక్ ఇవ్వండి. సో ఇక్కడ మీరు సింపుల్గా క్రియేట్ పై క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇస్తే ఇక్కడ ఓన్లీ మీ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకుని సింపుల్గా సేవ్ పై క్లిక్ ఇచ్చేసేయండి. సో వన్స్ ఈ జీపీటీ క్రియేట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ చాట్‌జీపీటీని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ జీపీటీ సెక్షన్లో మీరైతే ఏదైతే జీపీటీ క్రియేట్ చేసుకున్నారో అది ఉంటుంది. ఇక్కడ నేను ఇది క్రియేట్ చేసుకున్నాను. సింపుల్గా దాన్ని ఓపెన్ చేసేయండి. సో వన్స్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఏం ప్రాంప్ట్ చేయాల్సిన అవసరం లేదండి. సింపుల్గా మన స్టోరీ ఉంటుంది కదా, ఆ స్టోరీని ఇక్కడ తెచ్చి పేస్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్కి ఇది నా స్టోరీ అనుకుందాం. సో దీన్ని సింపుల్గా నేను పేస్ట్ చేస్తాను. ఇక్కడ ఏం చేసేది లేదు, సింపుల్గా ఒక స్టోరీని మనం పేస్ట్ చేయాలి. ఇక్కడ నేను స్టోరీలో కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, తీసేస్తున్నాను. సో ఓకే. సో మీరు ఏం ప్రాంప్ట్ ఇవ్వకుండా సింపుల్గా మీ స్టోరీని అయితే ఇక్కడ పేస్ట్ చేసి సెండ్ చేయండి. సో సెండ్ చేయగానే మీకు ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్యారెక్టర్ డిజైన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ముందుగా క్యారెక్టర్ డిజైన్ అవుతుంది. అంటే ఇక్కడ నా స్టోరీలో 2 మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఆ క్యారెక్టర్స్ డిజైన్ అవుతుంది. మీ స్టోరీలో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే అన్ని క్యారెక్టర్స్ డిజైన్ చేయడానికి అయితే మనకు ప్రాంప్ట్స్ ఇస్తుంది. సో ఇక్కడ క్యారెక్టర్ డిజైన్, దాంతోపాటు సీన్స్ వైజ్గా మనకైతే ఇస్తుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నాకు ప్రతి సీన్ టు సీన్ ఇమేజ్ ప్రాంప్ట్ అండ్ వీడియో ప్రాంప్ట్ ఇస్తుంది. ఇక్కడ సీన్ 1కి ఇచ్చింది, మళ్ళీ సీన్ 2కి ఇస్తుంది, అండ్ దెన్ సీన్ 3కి, ఇలా ప్రతి సీన్ టు సీన్ నాకు ఇమేజ్ అండ్ వీడియో ప్రాంప్ట్స్ అయితే వచ్చేస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే కన్సిస్టెంట్గా క్యారెక్టర్స్ ఉండాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్ డిజైన్స్ ప్రాంప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్న సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి విస్క్ అని సెర్చ్ చేయండి. ఇది మనకు జెమినీ నుంచి వచ్చిన కొత్త టూల్. సింపుల్గా జెమినీ నుంచి వచ్చిన టూల్ని అయితే మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీ జీమెయిల్ టూల్ అయితే మీరు సైన్ అప్ అవ్వాలి. వన్స్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఎంటర్ ద టూల్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ అయితే ఏం చేస్తారంటే ఇది మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ సీడ్ ఉంది కదా, దీన్ని లాక్ చేసుకుంటే మీకు సిమిలర్ అవుట్పుట్స్ అంటే కన్సిస్టెంట్గా వస్తుంటాయి. సో లాక్ చేసుకోకపోయినా పర్లేదు, ఇక్కడ మనం ఒక సబ్జెక్ట్గా దాన్ని చేంజ్ చేసుకోవచ్చు.
అండ్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు యాస్పెక్ట్ రేషియో అయితే వస్తుంది. ఇక్కడ మీరు యూట్యూబ్ కోసం తీస్తుంటే 16:9, రీల్స్ తీస్తుంటే 9:16 సెలెక్ట్ చేసుకోండి. అండ్ దెన్ ఇక్కడ దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని సబ్జెక్ట్ అని ఉంది కదా, ఇక్కడే మనం క్యారెక్టర్స్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో మనకు కన్సిస్టెంట్ వస్తుంది. నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చింటూ అనే క్యారెక్టర్ని జనరేట్ చేస్తున్నాను. సో ఈ ప్రాంప్ట్ ఇచ్చాను. ఏ ప్రాంప్ట్ అయితే మనకు చాట్‌జీపీటీ ఇచ్చింది కదా. సో ఈ ప్రాంప్ట్ మనకు చాట్‌జీపీటీ ఇచ్చింది చింటూ క్యారెక్టర్ డిజైన్ చేయనీకి. దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేశాను. ఈ క్యారెక్టర్ ఇలా ఉంది. ఇది నచ్చకుంటే మీరు ఇంకా డిఫరెంట్ ప్రాంప్ట్ ఇచ్చి ట్రై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఈ క్యారెక్టర్ ఓకే అనుకుంటే దీన్ని డ్రాగ్ చేసి ఈ సబ్జెక్ట్ లోపల ఇన్సర్ట్ చేయండి. సో ఇది మనకు ఇమేజ్ అనలైజ్ అవుతుంది. ఆ లోపు మనం మదర్ క్యారెక్టర్‌ని కూడా తీసేసుకున్నాం. మదర్ క్యారెక్టర్‌ని కూడా మనం జనరేట్ చేసేసుకున్నాం. సో మరి ఇక్కడ చూసుకుంటే మనం ఆల్రెడీ చింటూ క్యారెక్టర్ డిజైన్ అయిపోయింది. మదర్ క్యారెక్టర్ కూడా డిజైన్ అయింది. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీ మదర్ క్యారెక్టర్ దగ్గర కూడా ఇక్కడ ప్లస్ ఐకాన్‌పై క్లిక్ చేస్తే మనకు ఒక సబ్జెక్ట్ అనేది యాడ్ అవుతుంది. అక్కడ మీరు సింపుల్‌గా మదర్ క్యారెక్టర్‌ని కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. సో ఇవి ఎందుకంటే మనకు కన్సిస్టెన్సీ కోసం. సో వీటిని యూజ్ చేస్తే మనకు కన్సిస్టెన్సీ అనేది ఉంటది. ఇప్పుడు మనకు మెయిన్ 2 క్యారెక్టర్స్ అయితే జనరేట్ అయిపోయాయి. ఇప్పుడు చేయాల్సింది మనం సీన్స్. సో మీరేం చేస్తారు, మళ్ళీ ఆ స్టోరీలోకి వెళ్ళిపోయి మనకి ఇక్కడ సీన్స్ ఇచ్చింది కదా. ఫస్ట్ సీన్ ఏది, చింటూ ప్లాన్ అని ఒక సీన్ ఉంది. సో దీన్ని మొత్తాన్ని కాపీ చేసుకున్నాం. సో కాపీ చేసుకొని ఇప్పుడు ఈ సీన్‌లో నాకు మెయిన్ క్యారెక్టర్ ఎవరు, చింటూ రైట్. సో చింటూ కాబట్టి నేను ఇక్కడ ఈ చింటూ క్యారెక్టర్‌ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. మదర్ క్యారెక్టర్‌ని సెలెక్ట్ చేసుకోవట్లేదు. చింటూ అనేవాడే ఉన్నాడు ఈ సీన్‌లో కాబట్టి ఈ ప్రాంప్ట్ ఇచ్చి ఈ చింటూని సెలెక్ట్ చేసుకున్నాను. దీంతో నాకు ఇదే క్యారెక్టర్ తోటి ఆ సీన్ అయితే వస్తుంది. సో నాకు మదర్ అవసరం లేదు కాబట్టి నేను మదర్‌ని సెలెక్ట్ చేసుకోలేదు. సో మనం కొంచెం సేపు చూద్దాం ఎలా అవుతుందో. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఇమేజ్, ఈ పర్సన్ సేమ్ ఉన్నాయి. మనకు కన్సిస్టెంట్‌గానే వచ్చింది. యెస్. సో ఇలా మనకి చింటూ క్యారెక్టర్ కన్సిస్టెంట్‌గా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ సీన్ వచ్చేసి మనకిద్దరు ఉన్న సీన్ అయితే ఉంది. సో మనం ఏం చేస్తాం, వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ సీన్‌లో నెక్స్ట్ సీన్‌లో ఇద్దరు కూడా ఉన్నారు కాబట్టి సింపుల్‌గా ఆ ప్రాంప్ట్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసుకొని వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకొని నేను సెండ్ చేస్తాను. సో నాకు ఇప్పుడు ఏం కావాలి, వీళ్ళిద్దరు కన్సిస్టెంట్ క్యారెక్టర్స్ అయితే నాకు కావాలి రైట్. చూద్దాం ఒకసారి ఎలా వస్తుందో. ఇప్పుడు చింటూ క్యారెక్టర్ మనం ప్రీవియస్‌గా అయితే చూసుకుంటే చింటూ క్యారెక్టర్ కరెక్ట్‌గానే కన్సిస్టెంట్‌గా వచ్చింది. అండ్ మదర్ క్యారెక్టర్ చూసుకోవచ్చు మీరు. యెస్. ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు మదర్ క్యారెక్టర్ ప్లస్ చింటూ క్యారెక్టర్ ఇద్దరిది కూడా కన్సిస్టెంట్‌గా అయితే వచ్చింది. సో ఇలా మీరు కన్సిస్టెంట్‌గా విస్క్ టూల్‌ని యూజ్ చేసేసి ఇమేజెస్‌ని జనరేట్ చేసుకోవచ్చు. సో వన్స్ ఈ ఇమేజెస్ జనరేట్ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సింది వీడియో క్రియేషన్. ఈ ఇమేజెస్‌ని మీరు యానిమేట్ చేయాల్సి ఉంటుంది. యాక్షన్స్ పర్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. సో వీటి కోసం మనకు ఏఐ టూల్స్‌కి అయితే చాలానే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్‌కి గ్రోక్ ఉంది మన దగ్గర. అండ్ మన దగ్గర జెమినై ఉంది. ఓకేనా. సో నేనైతే గ్రోక్‌నే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే 20 క్లిప్స్‌ని అయితే మనం జనరేట్ చేసుకోవచ్చు. నాకు తెలిసి 20 క్లిప్స్ అనేవి సరిపోతుంది మనం ఒక స్టోరీని జనరేట్ చేయడానికి. జెమినై వచ్చేసి కొంచెం తక్కువగానే 1000 క్రెడిట్స్ ఉంటుంది. మంత్లీ లిమిట్ అది. సో సజెస్ట్ చేసేదైతే గ్రోకే. సో మీరేం చేస్తారు, సింపుల్‌గా గ్రోక్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఇమాజిన్ అని ఉంటుంది. సో దానిపై క్లిక్ ఇచ్చేసేయండి. అండ్ మనకు ఫస్ట్ సీన్‌లో యానిమేషన్ ఏముంది, ఇక్కడ ప్రాంప్ట్ ఉంది కదా. సో దీన్ని అయితే మనం యూజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ సీన్ ఫోటో ఏంటి, ఈ రెండిట్లో ఏదో ఒకటి మన ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్‌కి నేను ఇది సెలెక్ట్ చేసుకొని సింపుల్‌గా రైట్ క్లిక్ ఇచ్చేసి కాపీపై క్లిక్ ఇచ్చేస్తా. ఇక్కడ పేస్ట్ చేశాను ఏదైతే ఇమేజ్ ఉందో. సో వన్స్ ఇమేజ్ పేస్ట్ చేసిన తర్వాత చాట్‌జీపీటీని ఓపెన్ చేసి ఇక్కడ సీన్ 1లో ఇచ్చిన ఇమేజ్ ప్రాంప్ట్‌తో పాటు వీడియో ప్రాంప్ట్ కూడా ఇచ్చింది కదా. సో దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఆ ప్రాంప్ట్ ఏదైతే ఉందో వీడియో ప్రాంప్ట్. సో మీకు తెలిసే గ్రోక్ కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇది వీడియో జనరేషన్, ఫోటో జనరేషన్ కాదు కదా ఈజీగా అయిపోనీకి. సో కొంచెం టైం పడుతుంది. చూద్దాం. సో మీరు ఇక్కడ Oh, I really hope I don't mess up the speech tomorrow. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అదే కన్సిస్టెంట్ క్యారెక్టర్‌తో నాకు ఇమేజ్ అనేది ఒక వీడియో రూపంలో కన్వర్ట్ అయింది. సింపుల్‌గా దీన్ని నేను డౌన్లోడ్ చేసుకుంటాను అంతే కదా. ఇంకేం చేయాల్సింది ఏం లేదు. సింపుల్‌గా ఇలా మీరు డిఫరెంట్ క్లిప్స్‌ని ఒక్కొక్క క్లిప్‌ని సీన్ టు సీన్ క్లిప్‌ని మీరు ఇలా సింపుల్‌గా విస్క్ టూల్‌ని ఇమేజ్ జనరేట్ చేసుకోండి. తర్వాత గ్రోక్‌లోకి వచ్చేసి వీడియో జనరేట్ చేసుకోండి. సో వన్స్ మీరు ఈ వీడియోస్‌ని జనరేట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు, సింపుల్‌గా క్యాప్‌కట్టో లేకపోతే మీ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓపెన్ చేసేసి మీరైతే ఈ విధంగా స్టోరీని అయితే రెడీ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఆడియో అయితే ఉంది. ఆడియో కూడా మీరు వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. లేకపోతే మనకు గూగుల్ ఏఐ స్టూడియో అని ఒకటి ఉంది. మీకు తెలిసే ఉంటుంది గూగుల్ ఏఐ స్టూడియో. సో మీరు గూగుల్ ఏఐ స్టూడియోని ఓపెన్ చేసి ఇక్కడ డైలాగ్స్ మొత్తం ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ సింగిల్ స్పీకర్ ఆడియోని సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ఇక్కడ ఒక స్టైల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉంది. ఇక్కడ తెలుగు నేరేటర్ స్టైల్ అని టైప్ చేయాలి మీరు. తెలుగు నేరేటర్ స్టైల్ అని. తర్వాత ఇక్కడ వాయిసెస్ ఉన్నాయి. ఇందులో ఏదో ఒక వాయిస్‌ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రన్ కంట్రోల్ పై క్లిక్ ఇస్తే సరిపోతుంది. మీకైతే వాయిస్ అనేది చాలా మంచి జనరేట్ అయిపోతుంది.
సో వన్స్ అది జనరేట్ అయిన తర్వాత మీరు సింపుల్గా క్యాప్కట్లోని ఆ వీడియోని, ఆ ఆడియోని అన్నిటిని ఇంపోర్ట్ చేసుకొని మీకు నచ్చిన విధంగా ఎడిట్ చేసుకొని దాన్ని ఎక్స్పోర్ట్ చేసి మంచిగా అప్లోడ్ చేసుకొని మంచి వ్యూస్ కూడా తెచ్చుకోవచ్చు. సో ఇలా మీరు సింపుల్గా ఏఐ వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో మీకు ఈ ప్రాసెస్ టోటల్గా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. సో ఈ ప్రాసెస్ ఫాలో అయితే చాలు, మీరు మంచి అవుట్పుట్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోలో అయితే కలుద్దాం.